ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈ వీడియోని కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈరోజు ఇన్స్టెంట్గా బియ్యం పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం ఈ బియ్యం పిండి అట్లు వేసుకోవడానికి నేను టీ కప్పుతో తీసుకుంటున్నానండి. 2.5 టీ కప్స్తో బియ్యం పిండిని తీసుకున్నానండి. తడి బియ్యం పిండి అవసరం లేదు, పొడి బియ్యం పిండి సరిపోతుంది. దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీలోకి సరిపడా సాల్ట్ వేసాను, మీరు తీసుకున్న కన్సిస్టెన్సీలో వేసుకోండి. దాంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి కలరింగ్ కోసము 1/2 టీ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేసుకొని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం పిండిని లంప్స్ లేకుండా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ ఉంటాయండి, కొంచెం ఎక్కువసేపు బాగా మిక్స్ చేయండి. పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా లిక్విడ్ లాగా వాటర్ లాగా అయ్యేంత వరకు ఇలాగా కలుపుకోవాలి. దోశ కన్సిస్టెన్సీలో కాదండి, ఇంకా చాలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే మనకు అట్లు వేయడానికి ఈజీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పైన ప్యాన్ పెట్టుకొని ఆనియన్ తోటి కొంచెం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దాంట్లోకి మనం చూపిస్తున్న విధంగా అట్ల పిండిని ఇలా వేసుకోండి. చాలా లేయర్స్ పలుచగా వేసుకోండి. చాలా పలుచగా వేసుకుంటేనే మీకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది. దాంట్లోకి సైడ్స్కి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. మనకు టర్న్ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ డ్రాప్స్ని కూడా స్ప్రెడ్ చేయండి. సైడ్స్ అంతా కొంచెం 1 సైడ్ టర్న్ చేసుకోండి. అలా 2 సైడ్స్ కూడా టర్న్ చేసిన తర్వాత క్రిస్పీనెస్ వస్తుందండి. అలాగే అన్ని అట్లు కూడా మీకు అలా పైన చూపిస్తున్న విధంగానే వేసుకోండి. చాలా పలుచగా వేసుకోండి, అలా అయితేనే క్రిస్పీనెస్ వస్తుందండి. ఇన్స్టెంట్గా వేస్తుంటాం కాబట్టి ప్రతిసారి మనము ఆనియన్తో స్ప్రెడ్ చేస్తూ ఉండండి పెనం పైన. కొంచెం ఐరన్ ప్యాన్ అయితే ఈజీగా వస్తాయండి. ఈ నాన్ స్టిక్ పెనం అయితే కొంచెం కష్టం అవుతుంది, కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు రావు. అదే ఐరన్ ప్యాన్ అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.